అమ్మ ఇందాక మీరు ఇంకో మాట చెప్పారు, చనిపోయిన వెంటనే ఆత్మ తీసేస్తుంది, వాళ్ళకి మనకి సంబంధం ఉండదు అని చెప్పారు కదా. మరి మన ఈ దశదిన కర్మలో ఈ సంవత్సరేకాలు ఈ తద్దినాలు ఇవన్నీ ఎవరికి చేస్తున్నట్టమ్మా మనం? భయంతో చేస్తున్నారు. అంటే ఆత్మక శరీరానికి అది చేసేది? ఆత్మకే చేస్తున్నారు. ఆత్మ మనది కాదు కదా. కట్ చేసుకోవడానికి. ఒకవేళ మళ్ళీ వచ్చేస్తే చనిపోయినప్పుడు 2 వేళ్ళు కడతారు. అవును. శవాన్ని తీసుకొచ్చి బయట పెడతారు. శవాన్ని తీసేయగానే స్పీడ్గా మొత్తం క్లీన్ చేస్తారు, అలుకుతారు, పసుపు నీళ్ళు కొడతారు, అతని బట్టలన్నీ తీసుకెళ్ళి కాల్ చేస్తారు. ఎందుకు? మనిషికి ఎప్పుడు తన బట్టల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అయ్యో నా బట్టలు అని మళ్ళీ సోలు శ్మశానానికి కాటికి తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ రిటర్న్ ఎక్కడ మనసు పెట్టుకొని బట్టల కోసం వచ్చేస్తుందని గబగబా తీసుకెళ్ళి బయట కాష్టంలో కాల్ చేస్తారు. నా పిల్లో, నా మంచము, నా బట్టలు, నా నగల మీద కూడా ఉంటుంది సోల్స్కి ఎక్కువ. స్త్రీలు చనిపోతే వాళ్ళ నగల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే వాళ్ళు కూతుర్లకి ఇస్తారు నగలు. కూతురు వేసుకుంటే ప్రాబ్లం లేదు కాబట్టి కూతురికి ఇచ్చేస్తారనమాట. ఎవరైనా మదర్ చనిపోతే గోల్డ్ అది కూడా ఉంటుందా? అందుకే కదా కూతురికి ఇస్తారు నగలు. ఎప్పుడు కోడలు వేసుకుంటే ప్రాబ్లమ్ అంటే మనసు యాక్సెప్ట్ చేయదు కదా కొంతమందికి. కాబట్టి వాళ్ళ నగలు, చనిపోయిన వాళ్ళ నగలు వాళ్ళ మనవరాళ్ళకో కూతురుకో ఇచ్చేవాళ్ళు అనమాట మ్యాక్సిమం.